హాయ్ అండి, నేను మీ పావని. అందరు ఎలా ఉన్నారు? మా మిడ్ వ్యాలీ సిటీలో ఇది 7th డే వినాయక చవితి సంబరాలండి. రోజంతా చాలా బాగా జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో వినాయకుడికి అయితే పొద్దున్నే నిమ్మకాయల దండ వేసేసారు. చాలా మంచిగా కలకలాడుతున్నారు ఆ వినాయకుడి దండ వేస్తానే. మార్నింగ్ యాజ్ యూజువల్గా దంపతులు కూర్చొని పూజ స్టార్ట్ చేశారనమాట. ఈ విధంగా సో పూజ, హారతులు, ప్రసాదాలు అండ్ మంత్రపుష్పం ఇవన్నీ చేసేసారనమాట ఈ మార్నింగ్ టైం. సో మార్నింగ్ పూజ అవి అయిపోయిన తర్వాత 11 o'clock అప్పుడు మేము మా మిడ్ వ్యాలీ సిటీ మహాలక్ష్ములు అందరం కూడా కూర్చొని కుంకుమ పూజ చేసాం. వినాయకుడి దగ్గర కూర్చొని కుంకుమ పూజ చేసాము. అసలు ఎంత బాగా జరిగిందంట ఆ ఈవెంట్, ఆ కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. సో మా మిడ్ వ్యాలీ వాళ్ళందరూ లక్ష్ములు అందరూ కూర్చొని ఈ విధంగా చేసామన్నమాట. పంతులు గారు చాలా బాగా చేపించారు కుంకుమ పూజ అయితే. ఒకసారి కుంకుమ పూజ మేము చేసాం కదా, మీరు కూడా ఒకసారి తిలకించండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి చతుర్విధ ఫల పురుషార్థ నిండుకుంటే ఇక్కడ అడగండి వాళ్ళు ఇస్తారు. ఏమ్మా కుంకుమ నిండుకుంటే ఎవరికి చెయ్యితే వాళ్ళు కుంకుమ ఇస్తారు. ప్రారంభం ఓం శ్రీమాత్రే నమః అంటూ పూజ చేయండి. చక్కగా మీరు వేస్తున్న కుంకుమ గోపురంలా వచ్చేటట్టుగా వేస్తూ ఉండండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞై నమః శ్రీమత్ సింహాసనన్యై నమః ఓం చిదగ్నిగుండ సంబోధాయ నమః ఓం దేవకార్య సముచితాయ నమః ఓం ఉద్యద్వార సహస్రాభాయ నమః. కాస్త పసుపు వేసి మిగతా అంతా కుంకుమతో చేస్తూ ఉండండి. ఉద్యద్వార సహస్రాభాయ నమః ఓం చతుర్బాహు సమన్వితాయ నమః ఓం రాగస్వరూప భాషాఢ్యాయ నమః ఓం క్రోధ ఓం వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మే నాభలోచనాయ నమః ఓం నవచంపక పుష్పాభనాదాదండ విరాజితాయ నమః ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయ నమః ఓం కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరాయ నమః ఓం మూలమంత్రాత్మికాయ నమః ఓం మూలగూఢత్రయకలేవరాయ నమః ఓం గులామృతాయ కృషికాయ నమః ఓం గులసంకేతపాలిన్యై నమః ఓం గులాంగనాయ నమః ఓం గులాంతస్థాయ నమః ఓం గౌలిన్యై నమః ఓం కులయోగిన్యై నమః ఓం అగులాయ నమః ఓం సమయాంతరాయ నమః సమయాంతరస్థాయ నమః ఓం విశతంతుదనేయస్య నమః ఓం భవాన్యై నమః ఓం భావనాగమ్యాయ నమః ఓం భవాన్య కుఠారికాయ నమః ఓం భద్రప్రియాయ నమః ఓం భద్రమూర్తయే నమః ఓం భద్రమోభాగ్యదాయ నమః ఓం భక్తిప్రియాయ నమః ఓం భక్తిగమ్యాయ నమః ఓం భక్తివశ్యాయ నమః ఓం భయావహాయ నమః నిర్గుణాయ నమః ఓం నిష్కలాయ నమః ఓం శాంతాయ నమః ఓం గౌరయ నమః ఓం గంధర్వదేవతాయ నమః ఓం విశ్వగర్భాయ నమః ఓం స్వర్ణగర్భాయ నమః ఓం అమరదాయ నమః ఓం సత్యానంద స్వరూపిణ్యై నమః ఓం లోపాముద్రాక్షితాయ నమః ఓం లీలాక్లుప్త బ్రహ్మాండ మండలాయ నమః ఓం అదృశ్యాయ నమః ఓం దృశ్యరహితాయ నమః ఓం విజ్ఞాత్రే నమః ఓం వేద్యోజితాయ నమః ఓం యోగిన్యై నమః ఓం యోగదాయ నమః ఓం యోగ్యాయ నమః ఓం యోగానందాయ నమః ఓం యుగంధరాయ నమః ఓం విజ్ఞాయ నమః ఓం పంచభూతేశ్వరాయ నమః ఓం పంచసంయోజాన్యై నమః ఓం శాశ్వత్యై నమః ఓం శాశ్వతైశ్వర్యాయ నమః వేదాయ నమః ఓం సర్వాదిదాయ నమః ఓం శివాంగార మధ్యమాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం దివ్యభూష సందోహరంజితాయ నమో నమః ఓం ఐం హ్రీం శ్రీం పారిజాత గుణాధిక్యప్తాబ్జాయ నమో నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయ నమః ఓం సుధాయ నమః ఓం సుధారణ్యై నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షి నమః ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు అందరినీ కొబ్బరికాయ కొట్టేయమన్నారనమాట. సో ఒకరి తర్వాత ఒకళ్ళం అక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టేశాము. సరస్వతి స్వరూప లలిత త్రిపుర సుందరి దేవ్యై నమః. అవసరార్థం నారికేల శకల పూర్వక గుడఖండ మధ్య మధ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 4 సార్లుగా అమ్మవారి దగ్గర అలా నీళ్లు చూపించి పక్కన పెట్టండి. అమ్మవారి కాలు చేతులు గిడిగడిగా భావం చేసి మధ్య మధ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హస్తవృక్షాలయామి పాదవృక్షాలయామి పునర్మధ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ కూడా 2 తమలపాకులు ఒక ఒక్క పులుపు పెట్టుకోనమ్మా.
సో కొబ్బరికాయ అది దేవుడి దగ్గర పెట్టేసి అగరబత్తులు అవి వెలిగిచ్చేసి ప్రసాదం పెట్టామనమాట. ప్రసాదం పెట్టేసి హారతి ఇస్తున్నాము. సో అక్కడే ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చొని కుంకుమ పూజ చేశాం కదా! అట్లా ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చొని అందరం గూడా వినాయకుడికి మేము లలిత చదివాం కదా! అమ్మవారి దగ్గర. అక్కడ అంతా గూడా హారతి అది ఇచ్చేసామనమాట. సో పూజ మాత్రము చాలా జరిగింది. ఎవ్రీ ఇయర్ చేస్తామనమాట ఇట్లాగా. అంటే గణేషుని పూజ పెడతాం కదా! గణేషుడిని. అట్లా ఒకరోజు కంపల్సరీ ఏదో ఒక రోజు బాబా పారాయణము అండ్ కుంకుమ పూజ కంపల్సరీ చేస్తామనమాట. సో రేపు వీడియో అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో తప్పకుండా చూడండి, పెడతాను. సో ఇట్లా హారతులు అది ఇచ్చేసిన తర్వాత ఇంక అందరం దేవుడికి మొక్కున్నామనమాట. సో ఆ తర్వాత మామూలుగా ఇంక పూజ చేసిన తర్వాత మంత్రపుష్పము అవి ఉంటాయి గదా! సో అవి కూడా అయిపోయినాయి అన్నమాట. చూసారండి మా మిడ్ వ్యాలీ సిటీలో అందరం కూడా అసలు వినాయకుడు ఎంత కళకళలాడిపోతుందో, అందరూ కూడా కుంకుమ పూజ చేయడంలో బిజీగా ఉన్నారు. చూస్తున్నారు గదా అసలు. సో ఇట్లా పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఇట్లా వచ్చేసి మా వినాయకుడిని దండం పెట్టుకొని పంతులు గారి దగ్గర ప్రసాదం తీసుకున్నామనమాట. ప్రసాదం అంటే మేము కొబ్బరికాయ కొట్టాం కదండి, అది అందరికి ఇస్తూ ఉన్నారనమాట. సో అందరం లైన్లో వచ్చేసి దేవుని దండం పెట్టుకొని ఆ ప్రసాదం కూడా తీసేసుకున్నాం పంతులు గారి దగ్గర. బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. సో ఇది ఈవినింగ్ పూజ అనమాట. పొద్దున చాలా జరిగింది. ఇది ఈవినింగ్ గూడా మళ్ళీ దంపతులు కూర్చొని పూజ స్టార్ట్ చేశారనమాట. ఈ విధంగా చేశారు. సో పూజ అయి గూడా మంచిగా చేపిచ్చారనమాట. పూజ అయిపోయిన తర్వాత నేను డైలీ చెప్తున్నాను గదా! ఈవినింగ్ 3 హారతులు ఇస్తారు అనేసి. సో అదే విధంగా 3 హారతులు ఇచ్చారు. మీరు హారతి తీసేసుకోండి. సో హారతులు కూడా అయిపోయినాయనమాట. హారతులు అయిపోయిన తర్వాత మామూలు గదండీ, ఇంకా మంత్రపుష్పము, ఇంకా ప్రదక్షిణాలు అవన్నీ వేసి చేపిచ్చిన తర్వాత అందరూ దేవుడిని మొక్కున్నారు. మొక్కడం అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఉంటాయి గదా! అవన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా అందరం కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామనమాట. ప్రసాదాలు మాత్రం మార్నింగ్, ఈవినింగ్ అందరూ చాలా తెస్తున్నారు. సో తర్వాత నేను దేవుడిని మొక్కున్న తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. చూడండి మీరు కూడా ఒకసారి ఏమేమి ఉన్నాయో ఏంటి అనేది. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాజాయినే. God, I see the way you shine. You know you stop me dead while I was passing by. I see a clear view, all for my family, breathing and breathing. నటరాజస్వామి జగాచూటిలోకి చేరకుంటే కళ్ళు కళ్ళు మంటూ మీరు పల్లె పుళ్ళు. దైవాసుర సంపత్ విభాగ యోగము అంటే దైవత్వం ఎలా ఉంటుంది, అసురత్వం ఎలా ఉంటుంది అని, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారండి. మేము అక్కడో అధ్యాయం చెప్తున్నాం అనుకుంటున్నారేమో. మేము ముగ్గురు కూడా ఇంకా నేర్చుకుంటున్నామండి. నేనేమో 9 అధ్యాయాలు మాత్రమే నేర్చుకున్నాను. ఇంకా వీళ్ళిద్దరు ఇంకా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. ఓం శ్రీ పరమాత్మనే నమః. నమస్తే దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ
तपहार्जवम् तेजक्षमा धृति शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानञ्चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय निबन्धाय श्रीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् एतां दृष्टिमवस्तभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरन् दम्भमानमदान्विता प्रसक्ता कामभोगेषु पतन्ति नरकेषु च अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः आसुरीयोनिमापन्ना मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यथमां गतिम् त्रिविधं नरकस्येधम् द्वारन्नाशनमात्मनः कामः क्रोधः लोभः తస్మాదేతత్రయం త్యజేత్. భగవద్గీత ఎంత బాగా శ్లోకాస్ చెప్పారు కదండి. ఈ రోజు నేను భగవద్గీత కొంచెం ఎక్కువసేపు పెట్టాను, చాలా బాగా అనిపిస్తుందని మనందరం కూడా వింటే చాలా బాగుంటుంది కదా, అందుకని పెట్టాను అనమాట. సో కల్చరల్ యాక్టివిటీస్ కూడా అయిపోయిన తర్వాత మాకు పండగ వినాయక చవితి అయిపోయిన మరుసటి రోజు సండే వచ్చింది కదండి. ఆ రోజు పిల్లలందరూ గేమ్స్ కూడా పెట్టాను, నేను వీడియో కూడా తీసి పెట్టాను కదా. అందరు చూడని వాళ్ళు అయితే ఒకసారి చూడండి. పిల్లలు అయితే చాలా యాక్టివ్గా బాగా పార్టిసిపేట్ చేశారనమాట. సో వాళ్ళందరూ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి కదా, సో ఆ గిఫ్ట్స్ అన్ని కూడా ఈరోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. డాన్స్ ప్రోగ్రామ్స్ చేశారు కదా, సో వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇచ్చారనమాట. సో ఈ పిల్లలు అయితే గిఫ్ట్స్ తీసుకొని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో అసలు. సో మనము దివ్యాంగులు కూడా చాలా ఎంకరేజ్ చేయాలి కదండి వాళ్ళని. సో మా మిడ్ వ్యాలీ వారి తరఫున దివ్యాంగులు కూడా పిలిపించారు, వాళ్ళు పాటలు పాడారు, ఒకసారి వినండి మీరు కూడా. ఈరోజు వినాయక చతుర్థి మరియు 7వ రోజు మహోత్సవాన్ని ప్రదర్శించుకుంటూ మిడ్ సిటీ వ్యాలీ అలాగే కమిటీ సభ్యులందరికీ వచ్చే ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు చక్కటి అవకాశం కల్పించిన అభినేత్ర ఫౌండేషన్ తరపు నుంచి ఈరోజు నిరుద్యోగ అంద కళాకారుల చక్కటి సంగీత వారి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఈరోజు ఎంతో గొప్పగా పెద్దమైన చేసుకుని ఈరోజు మాకు అవకాశం కల్పడం జరిగిందండి. మరి వాళ్ళు పాడే ప్రతి పాటకు కూడా మీ చప్పట్లతో వారిని ఆశీర్వదించవలసి కూడా
మరి కోరి ప్రార్థిస్తున్నా అండి. జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక అంతారామమయం ఈ జగమంతారామమయం శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ భరత వేదముగ నిరతనాట్యముగ కదిలెను పదము పరీక్ష మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ చేసి అందుకున్న రోజు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు శీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది అండాలయ్యా ఉండాలయ్యా దయ్యం చెయ్యాదేమా నీ అండా తండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోమా. చూశారు కదండి వాళ్ళు ఎంత బాగా పాడారో అసలు. సో వాళ్ళందరికి కూడా సన్మానం చేశారనమాట. సో మా మిడ్ వ్యాలీ తరఫున నిజంగా నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్లా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. అసలు వాళ్ళు కూడా వచ్చి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, అసలు చాలా పాటలు పాడారు. సో ఇంకా మాకు నైట్ డిన్నర్ అయితే ఉంది కదండి. ఈరోజు డిన్నర్ అయితే నాకు ఫేవరెట్ అనమాట. పానీపూరి, పావు బజ్జీ, సమోసా రగడ, చాట్, బేల్పూరి ఇవన్నీ పెట్టారు. వాటితో పాటు కూడా అటుకులు మిక్చర్ అని, మసాలా ఇవన్నీ పెట్టారనమాట. దమ్ బిర్యానీ ఇవన్నీ పెట్టారు. పుల్కాలు చూసారండి, అక్కడికక్కడ లైవ్ లోనే వేసి వేడి వేడిగా ఇస్తున్నారనమాట. ఈ వీడియో మాకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.